లోక్సభలో ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటే లోక్సభలో ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటే లోక్సభ ప్రతిపక్ష పార్టీల్లో ఏదైనా ఒక పార్టీకి ఎంత శాతం స్థానాలు కలిగి ఉండాలి? లోక్సభలో ప్రతిపక్ష పార్టీకి ఎంత శాతం స్థానాలు కలిగి ఉండాలి? ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్, లీడర్ ఆఫ్ ది హౌస్ ఇన్ ద లోక్సభ, ప్రైమ్ మినిస్టర్. ఆడ లోక్సభ లీడర్ ఎవరంటే ప్రధానమంత్రి ఉంటాడు, లీడర్ ఆఫ్ ది హౌస్. మరి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉండాలిగా. మరి ఆ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కావాలంటే ఎంత శాతం ఆ ప్రతిపక్ష పార్టీ వాళ్ళలో ఏదైనా ఒక పార్టీకి ఎంత శాతం స్థానాలు ఉండాలంటే లోక్సభలో ఏదైనా నడుమ పార్టీలలో ఏ పార్టీ అది కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్ళకు వీళ్ళందరూ అధికార పార్టీ, ఇదంతా ప్రతిపక్ష పార్టీ. ఎందుకంటే స్పీకర్కు కుడివైపున అందరూ అధికార పార్టీ వాళ్ళు ఉంటారు, స్పీకర్గా ఎడమవైపున ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఉంటారు. మరి ప్రతిపక్ష పార్టీ నేత అంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఈడ కూర్చోవాలంటే లీడర్ ఆఫ్ ది హౌస్ ప్రైమ్ మినిస్టర్ ఇగో ఈడ కూర్చుంటాడు. మరి ఈయన లీడర్, మరి ఈయన అపోజిషన్ లీడర్. మరి అపోజిషన్ లీడర్ ఈడ కూర్చోవాలంటే మరి ప్రతిపక్ష పార్టీలలో ఏదైనా ఒక పార్టీకి ఎంత శాతం స్థానాలు ఉండాలి అంటే 10% స్థానాలు. ఏదైనా ఒక పార్టీకి 10% స్థానాలు ఉంటే మొత్తం లోక్సభ స్థానాల్లో ఏదైనా ఒక పార్టీకి 10% స్థానాలు ఉండాలి. అంటే మొత్తం లోక్సభ స్థానాలు 543 ఉంటే 543లో ఏదో ఒక పార్టీకి కనీసం 54 పైన ఉంటే ఆ పార్టీకి ప్రతిపక్ష పార్టీలో ఏదో ఒక పార్టీకి ప్రతిపక్ష నేత అనే ఒక వ్యవస్థ వస్తుంది. ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూపడతాడు ఎవరితో స్పీకర్ చేత గుర్తించబడతాడు. ఏదైనా ఒక పార్టీకి మొత్తం లోక్సభ అంటే ఏదైనా ఒక పార్టీ అంటే ఏది ప్రతిపక్ష పార్టీకి మొత్తం లోక్సభ స్థానాల్లో 10% స్థానాలు ఆ పార్టీ వాళ్ళకి గెలుపొందితే ఆ పార్టీ వాళ్ళ పార్టీకి ప్రతిపక్ష నేత హోదా వస్తుంది. అలా ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేది ఎవరు అంటే స్పీకర్. ఇచ్చేది ఎవరు? సర్టిఫై చేసేవారు స్పీకర్. మరి ప్రతిపక్ష నేతకు ఉన్న ప్రత్యేకత ఏంటి? ప్రతిపక్ష నేతకు క్యాబినెట్ ర్యాంక్ మంత్రి హోదా ఉంటుంది. ఆయన హోదా క్యాబినెట్ ర్యాంక్, బట్ ఆయనకి ఏ పోర్ట్ఫోలియో ఉండదు. రైట్. సో అందుకోసం ఇక్కడ ఆన్సర్ ఏంటి? 10%.